గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను వెన్నెల ఆడపిల్ల కన్నా ముందు వచ్చుంటే ఆయన అప్రిషియేషన్. కోటరామకృష్ణ అసిస్టెంట్ ఇలా చేస్తాడని అనుకోలేదు నేను. చాలా పొడ్డికి తీసాడని. ఆ సినిమాయే పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పటి నుంచి ఇంప్రెషన్ నా మీద. అదే తర్వాత కాలంలో గుడుంబాశంకర్ చేయడానికి కారణం అలోయలేవినే. ఆయన చూసి సినిమా అప్పట్లో గోకుల్లో సీత అయిపోయింది, సుస్వాగతం జరుగుతుంది. ఓ సెట్లో పరిచయం అయితే మీరు వెన్నెల పిల్ల నవలు చేస్తున్నారంట కదా, ఫస్ట్ కైపు వచ్చాక ప్రొజెక్షన్ వేస్తే నన్ను పిలుస్తారని అడిగాడు ఆయన. పిలుస్తారని నాకు గుర్తొచ్చి పిలిచారు. అప్పుడు పిలిస్తే అయిపోయిన తర్వాత హగ్ చేసుకుని చాలా బాగా అడాప్ట్ చేశారు నవల్ని, ఎవరు ఇలా చేయలేరు, ఎవరికి ఐడియా రాదు ఇలాగా అని మంచి అప్రిషియేషన్. అది విపరీతమైన ఇష్టం అతనికి. క్యూరియస్గా ఎందుకున్నాడు ఆయన? వెన్నెల ఆడపిల్ల చదివారు. ఆ ఎండమూరి నావల్స్ అన్నీ చదివాడు కదా. అప్పుడున్న జనరేషన్ అంతా ఎండమూరి నావల్స్ చదవకుండా ఎవరున్నారు అప్పుడు? ఆయనకి అంత స్టాటస్ ఉండేది ఆయనకి. ఆయన చదివాడు, ఆయనకి ఇంట్రెస్ట్ అది. మనం సినిమాగా ఎలా చేస్తాం అనేది ఒక క్యూరియాసిటీ ఉండేది. అందుకడికి చూసి ఇప్పుడు నచ్చింది. నచ్చిన తర్వాత హగ్ చేస్తున్నాడు, వండర్ఫుల్ చేశాను. మా అమ్మను కూడా తీసుకురావచ్చు అంటే బ్రహ్మాండంగా తీసుకురావంటే ఆవిడ కూడా వచ్చి చూశారు. చిన్న వయసు అయినా చాలా బాగా తీసావు అంటే కొంచెం ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది కదా లాస్ట్. చాలా బాగా తీసావు బాబు అని ఆవిడ కూడా నచ్చింది. ఆవిడ కూడా నవల్స్ బాగా చదువుతారు ఆవిడ కూడా. నేను నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత వెడ్డింగ్ కార్డు తీసుకుని వెళ్ళాను కళ్యాణ్ గారి దగ్గరికి. నిన్నే ఎండమూరి గారును కేఎస్ రామ గారు వచ్చారు, ఏదో కథ చెప్పారు నాకు. వీరశంకర్ గారు డైరెక్షన్ అయితే చేస్తా అని చెప్పాను వాళ్ళకి అన్నారు. ఓహో ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది నా మీద అనుకున్నాను నేను. వచ్చాక నేను విజయవాడలో ఎవరు లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ వాళ్ళకి వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఇలాగ ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు, సినిమా చెయ్యొచ్చా అంటే బ్రహ్మాండం చేయొచ్చండి, గోకుల సీత అంటున్నారు. వాళ్ళు ట్రేడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. గోకుల సీత ఇక్కడ 10 lakhs షేర్ అన్ను విజయవాడ, అంటే అప్పట్లో పెద్ద షేర్ అనమాట. చేసి బ్రహ్మాండంగా నేను దాని గురించి అని నేను చెయ్యొచ్చా ఎలా ఉంటుందని అడిగాను. నాకు ఈ రెవెన్యూ స్టాటిస్టిక్స్ అవసరం లేదు అన్నాను. బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు. అప్పుడు వెళ్ళి వచ్చాక ఒక కథ చెప్పాను అనమాట. పెళ్ళికి వచ్చారు ఆయన? పెళ్ళికి ఆయన అక్కడ ఉన్నారు రాజస్థాన్లో. మా మ్యారేజ్ ఏమో తణుకు దగ్గర దోబా అక్కడ జరిగింది. తర్వాత మళ్ళీ వచ్చాక కలిసాము. అప్పుడు నేను ఒక కథ పట్టుకుని వెళ్ళాను. ఆ కథలో ఆయన కొన్ని చేంజెస్ చెప్పారు. ఆ చేంజెస్ చెప్తే కొంచెం కల్చరల్ షాక్ ఉంటుందని, లేదండి ఇలా చేస్తే డిస్టర్బ్ అవుద్దేమో సబ్జెక్టు, ఇంకోటి చేద్దాం అయితే మీకు నాకు నచ్చింది చేద్దాం అనేది. మీకు నాకు నచ్చిందే చేద్దాం అనేది గుడుంబాశంకర్ వరకు పట్టింది. సో కల్చరల్ షాక్ ఏంటి? అది అసలు యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా రాలేదా అని నేను అనుకున్నా. అంటే అందులో ఒక కాల్గళ్ళతోటి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ కాల్గళ్ళని హైర్ చేసి తీసుకొచ్చేది ఏంటంటే వాళ్ళ మరదల మీద రివెంజ్ కోసం. ఆ మరదలు వద్దు, స్ట్రైట్ అవే ప్రెట్టి ఉమెన్ ఉంది కదా, అలా కాల్గళ్ళతోటి లవ్ స్టోరీ చేసేద్దాం అండి. సార్ మన తెలుగు ఆడియన్స్కి అది కల్చరల్ షాక్గా ఉంటుంది. ఏదో ఒక రీజన్ ఉండాలి అమ్మాయితోటి అని నేను. లేదు మీరు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు, అది వెరైటీ అవుద్దని ఆయన ఫీలింగ్. నేను తర్వాత 2 రోజులు ఆగి చెప్తానండి అన్ని. లేదండి డిస్టర్బ్ అవుద్ది, కొంచెం కల్చర్ షాక్గా ఉంటుంది, వేరే చేద్దాం ఇద్దరికి నచ్చిందని. ఇంకా తర్వాత తను కూడా అలా సినిమాలు హిట్ అవుతూ అలాగా మళ్ళీ ఖుషి తర్వాత పిలుపు వచ్చింది నాకు సినిమా. అప్పుడు నేను చెప్పింది నిజాం మార్మల్ స్ట్రగుల్ మీద సాయుధం అని ఆ కథ చెప్పాలని వెళ్ళాను నేను. చెప్పాలని వెళ్తే అమ్మో పీరియడికల్ వద్దు, ఇప్పుడే లగాను గద్దార్ అవి వచ్చినాయి కదా, అవి ఇట్టేనాయి కదా అని మనం చేసినట్టు అనుకుంటారు అన్నాడు. నేను నీరు గారిపోయాను, చెప్దామని వెళ్ళాను నేను. యాక్చువల్గా అప్పుడు ఖుషి అయిపోయింది, మొత్తం ఇండస్ట్రీ అంతా చేంజ్ చేస్తుంది ఆ టైంలో. మనకు పిలుపు వచ్చింది అనమాట అక్కడ. సరే అలాగే అండి నాకు బ్యాక్ గూడ్స్ మీద చేయాలని ఉందంటే అప్పుడు టైగర్ సీతారాముడు అనే ఒక కథ తయారు చేశాం. అది ఓపెనింగ్ కూడా అయింది. అప్పుడు జానీ కొంచెం ఫెయిల్ అయ్యేటప్పటికీ మేము టైగర్ సీతారాముడికి ఉన్న బడ్జెట్కి రీచ్ అవ్వలేము, ఎందుకంటే నాగబాబు గారి సినిమా అది నెక్స్ట్ చేయాల్సింది అంజనా ప్రొడక్షన్స్కి. సో ఆయనకి బెనిఫిట్ అవ్వాలని కదా, హై బడ్జెట్ రిస్క్ అవుద్దని చెప్పి అది పక్కన పెట్టి ఒక ఎంటర్టైనర్ చేద్దాం సరదాగా అని గుడుంబాశంకర్ చేశాం. సో ఇప్పుడు సాయుధం
టైగర్ సీతారాముడు టైగర్ రెండు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు రెడీ చేసి రెడీ పెట్టుకున్నారు. చేసింది. స్టిల్ ఇప్పటికీ ఉందా మీకు మైండ్ లో అవి ఆ రెండు ఉంది. చేయాలి అనేది? సాయుధంకి దగ్గరగా ఉండేది ఇప్పుడు నేను చేస్తున్నాను. ఓకే, దెన్ వాట్ అబౌట్ టైగర్ సీతారాముడు? అది పూజ అయింది. టైగర్ సీతారాముడు తర్వాత గోపికృష్ణ మూవీస్లో ప్రభాస్ కోసం అని చెప్పాను అప్పుడు అక్కడ ఇంచుమించు. బట్ అప్పుడే బాహుబలి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బాహుబలి అవ్వాలి, ఇవన్నీ బాగానే ఉంది లైను. ఈ తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. తర్వాత బాహుబలి సిరీస్లో ఆయన బిజీ అయిపోయాడు కదా, అలాగే మళ్ళీ ఎవరు తర్వాత కేఎస్ రామారావు గారు అడిగారు ఒకసారి గుడుంబ శంకర్ చేసేటప్పుడు. అప్పుడు మరి ఆయన అడిగారు, నేను కలవటం జరిగింది, చేద్దామన్నట్టు. బట్ ఆయన తర్వాత బాహుబలితో ఎంగేజ్ అయిపోవటం మళ్ళీ కుదరలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? అప్పుడు స్టార్ట్ చేసిన చాలాసార్లు. ప్రాజెక్ట్ ఆగిపోయింది కానీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా అనేది రీలాంచ్? చాలాసార్లు కలిసాం. అంటే ఇంకా సినిమా గురించి మాట్లాడటం కదా, మామూలు రెగ్యులర్గా ఎప్పుడన్నా వీళ్ళు పడితే. ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళాక తక్కువైంది, కానీ అంత క్రితం అంతా కలిసేవాళ్ళు బాగానే. అది స్టార్ట్ చేసిన మూవీ అక్కడ ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అనేది నాగబాబు గారిని కానీ అదేం లేదు, మళ్ళీ దాని గురించి డిస్కషన్. అసలు ఆలోచన లేదా? ఓపెనింగ్ అయింది, జస్ట్ ఓపెనింగ్ చేసాం. బడ్జెట్ కన్సిస్టెన్సీ వల్ల ఆపాల్సి వచ్చింది. అది యుఎస్లో చేయాలి సెకండ్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా అడ్వెంచరస్ ఉంటుంది ఫారెస్ట్లో. బాగా అప్పట్లోనే మేము బడ్జెట్ వేసి 22 crores అవుద్దని అప్పట్లో 2004లో. సో జానీ తర్వాత అంత బడ్జెట్ రీచ్ అవ్వలేము, ఇది నాగబాబు అన్నయ్యకి బెనిఫిట్ అవ్వాలని చేస్తున్న సినిమా కదా, ఆ పర్పస్ సర్వైవ్ అవ్వదని అప్పుడు అది పక్కన పెట్టాం. సో మీరు ఫస్ట్ అనుకున్నటువంటి కల్చరల్ షాక్ ఏదైతే అనుకున్నారో అది మీరు కొంచెం హెసిటేట్ చేశారు, బట్ ఆ బేస్తో వచ్చినటువంటి సినిమాల తర్వాత సక్సెస్ అయ్యాయి. అదే కాల్ గర్లో లేకుంటే అదే సెంటిమెంట్ స్టోరీ చాలా వచ్చాయి, అవన్నీ మళ్ళీ సూపర్ హిట్లు అయ్యాయి. మీరు ఏదైతే మళ్ళీ టైగర్ సీతారాముడు లేకుంటే ఈ సాయుధం ఇలాంటివి అనుకున్నవి కొంచెం హిస్టారికల్గా బేస్డ్గా ఉన్నవి అవన్నీ మళ్ళీ వచ్చాయి, అవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయిపోయాయి కదా. నా ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయ్యేది నేను చేసినప్పుడు సాయుధం. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో నిజాం ఆర్మీ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్లో ఎప్పుడో ఒక ఆర్ట్ ఫిల్మ్లో తీసిన మా భూమి తప్ప ఏది లార్జ్ స్కేల్లో రాలేదు. అంటే ఇక్కడ వియత్నాం వారు బ్యాక్ డ్రాప్తో హాలీవుడ్లో నాకు తెలిసి 30-35 ఫిల్మ్స్ వచ్చినాయి డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి. అలాగే ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్లో అన్ని సినిమాలు చేయొచ్చు. పీజెంట్స్, ల్యాండ్ లార్డ్స్, స్టూడెంట్స్, ఆర్య సమాజ్, ముస్లిం ఇంటలెక్చువల్స్, ముస్లిం స్టూడెంట్స్, రజాకార్లు ఉన్నారా? అని చెప్తున్నాను. వీళ్ళ యాంగిల్స్ రజాకార్ లేకుండా నైజాం ఆర్మడ్ స్ట్రగుల్ ఉండదు అనేది మీ సాయుధంలో కూడా రజాకార్స్ ఉన్నారు ఎలిమెంట్. ఆ రజాకార్ లేకుండా అసలు తెలంగాణ సాయుధ పోరాటం లేదు. వాళ్ళని ఎదుర్కొనేదానికే కమ్యూనిస్టు పార్టీ నుంచి గెరిల్లా వార్ఫేర్ అది చేశారు వాళ్ళు. గ్రామరక్షణ దళాన్ని, ఆంధ్ర మహాసభ ఒకటి కాదు. సో నిజంగా ఆఖరి స్వాతంత్ర సంగ్రామంగా ఇది సోషల్ స్టడీస్లో రావాల్సిందే ఒకప్పుడు.